వెల్కమ్ టు గీతా కిచెన్ అండ్ రంగోలీ. ఈరోజు మనము ఓట్స్ లడ్డు తయారు చేస్తాము. ముందు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకుందాము. ప్యాన్ వేడైంది. ఇప్పుడు పావు కప్పు పల్లీలు వేయించుకుందాము. డ్రై రోస్ట్ చేసుకోవాలి పల్లీలు. పల్లీలు చక్కగా వేగిపోయినాయి. ఒక ప్లేట్లో వేసుకుందాం పల్లీలని. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి 1 కప్ ఓట్స్ వేసుకొని వేయించుకోవాలి. క్రిస్పీగా అయ్యేంతవరకు వేయించుకోవాలి ఓట్స్. ఈ విధంగా 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. చక్కగా వేగిపోయినాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాము. ఓట్స్ని పల్లీలను పూర్తిగా చల్లారనివ్వాలి. మనం వేయించి పెట్టుకున్న ఓట్స్ పూర్తిగా చల్లారినాయి. ఇవి మిక్సీ గిన్నెలో వేసుకొని పౌడర్ చేసి పెట్టుకుందాము. పల్లీలు ఓట్స్ ఈ విధంగా మెత్తగా పౌడర్ చేసి పెట్టుకోవాలి. ఇవన్నీ ఒక బౌల్లో వేసుకుందాము. కొద్దిగా పౌడర్ తీసుకొని దీన్ని పల్లీలు ఓట్స్ పౌడర్ కొద్దిగా మిక్సీ గిన్నెలో వేసుకుందాము. వేసుకొని ఇప్పుడు పావు కప్పు పల్లీలు, 1 కప్పు ఓట్స్కి 3/4 కప్పు బెల్లము తురిమి తీసుకోవాలి. మిక్సీ పెట్టిన పౌడరు 3/4 కప్పు బెల్లము. ఇప్పుడు మిక్సీ పట్టుకుందాము. ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. ఒకేలాగా మిక్సీ పట్టుకోకుండా మధ్యలో ఆపుతూ మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు మిక్సీ పట్టిన బెల్లము, కొద్దిగా ఓట్స్ పౌడర్ని ఈ బౌల్లో కలిపేసుకుందాము. మొత్తం కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పౌడర్లో 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకొని కలుపుకుందాము. మొత్తం అన్నీ కలిసేటట్టు కలుపుకోవాలి. ఓట్స్ పౌడర్లో మనము నెయ్యి, ఒక 4 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేడి చేసి దీంట్లో మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకొని కట్ చేసుకొని వేసుకోవాలి. ఇది పిండిలో వేసుకొని కలుపుకుందాము. ఓట్స్ పౌడర్లో వేసుకొని కలుపుకొని ఇప్పుడు మనం లడ్డూలు చుట్టుకోవాలి. ఈ విధంగా మనకు నచ్చిన సైజులో లడ్డూలు చుట్టుకోవాలి. మనం 1 కప్పు ఓట్స్ తీసుకుంటే లడ్డూలకి 1/4 కప్పు పల్లీలు, 3/4 కప్పు బెల్లం తీసుకోవాలి. కరెక్ట్గా కొలత సరిపోతుంది. 4 టేబుల్ స్పూన్స్ నెయ్యి, 2 టేబుల్ స్పూన్స్ డ్రై ఫ్రూట్స్ కట్ చేసినవి తీసుకోవాలి. మంచిగా కరెక్ట్గా వస్తుంది ఓట్స్ లడ్డు ఈ విధంగా చేస్తే. ఇదే విధంగా మొత్తం ఓట్స్ పౌడర్ని మనం లడ్డూలుగా చుట్టుకుందాము. ఓట్స్ లడ్డూలు చేయడం కంప్లీట్ అయినాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.